So good evening everyone, this is JC Pravnika. So today we have gathered here for business training for women entrepreneurs as part of Bandhan 2021 Women's Week celebrations. So now may I request Secretary D. Ramya for JCI Cream. We believe that faith in God gives meaning and purpose to the human life, that the brotherhood of man transcends the sovereignty of nations, that economic justice can best be owned by free man through free enterprise. The government should be of laws rather than of man, that Earth's great treasure lies in human personality, and that service to humanity is the best work of life. Thank you, Jessica. So today's speaker is Vinodari, so who is a psychologist in Kakinada. So for today's trainer of this session, I request Vinodari to come on this session. Thank you. And take it forward, sir. Thank you, Pravina. Good afternoon. Good afternoon. Good afternoon. మాకు ఒక రోగం ఉంది ట్రైనర్స్ కి సౌండ్ వినిపించాలి. గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్. ఎలా ఉన్నారు అందరూ? We are good. We are good. Great. That's nice అండి. ఓకే, నేను నా గురించి చెప్పుకోవాలి కదా. నా పేరు విను. సో నేను ట్రైనర్ని, నేను చెప్పాను విన్నారు కదండి, వినమని చెప్పా. ఓకేనండి. విను నా పేరు. బేసికల్గా మాది కేరళ, సెటిల్డ్ ఇన్ కాకినాడ, ఆంధ్రప్రదేశ్. నా అర్థానికి తన పేరు జిను. జిను కానీ ఇక్కడ ఆగలేదంటే ఇంకా కథ ఉందంటే. మా పెద్ద పాప పేరు మీను, చిన్న పాప పేరు రీను. సో ఒక రిథమిక్ ఫ్యామిలీ మాది. సో జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. సో ఇలా మిమ్మల్ని అందరినీ కలిసేటప్పుడు ముందుగా మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. లేకపోతే మేము లేదు తప్పకుండా. సో వైఫ్ అనేది చాలా గ్రేట్ జీవితంలో. సో అమ్మ గ్రేట్, కూతురు గ్రేట్, నానమ్మ గ్రేట్, అమ్మమ్మ గ్రేట్. తప్పకుండా సృష్టిలో మీరే మూడు. సో ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది కూడా మిమ్మల్ని అందరినీ కలవటం, ఈరోజు ఒక ప్రోగ్రామ్ చేయటం. జేసీఐ క్వీన్స్ కాకినాడ. నేను ఒక జేసీ, మళ్ళా జేసీతో భాగం అవ్వటం కూడా చాలా సంతోషకరమైన విషయం. సో నేను కార్పొరేట్ ట్రైనింగ్లో 15th ఇయర్ అండి ఇది. నేను అనేక కంపెనీస్కి కార్పొరేట్ ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాను. జేసీ కూడా నాకు మంచి మెట్టునిచ్చింది. తెలుగులో తప్పులు అంటే క్షమించండి, మాతృభాష కాదు, అయినా మాట్లాడతాను చక్కగా. అండ్ ఐఎమ్ ఏ సైకాలజిస్ట్. సో ఏంటంటే ఎక్కువ మీడియాతో, ప్రెస్తో నేను 4-5 డిగ్రీస్ చేసిన దాంట్లో ఒకటి జర్నలిజం కూడా అండి. సో నేను చెప్పాను నాకు 2 కూతుర్లు, పెద్ద పాప 9th, సెకండ్ పాప 3rd. సో దట్స్ లైఫ్. సో ఈరోజు మన టాపిక్ వద్దాం. ఈరోజు టాపిక్ ఉమెన్ ఇన్ బిజినెస్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో మీరందరూ బిజినెస్లు చేస్తున్నారా, చేయబోతున్నారా, చేద్దాం అనుకుంటున్నారు? చేస్తున్నారు. వెరీ గుడ్. అయితే ఇక మీకేం చెప్పక్కర్లేదేమో. కానీ ఎఫెక్టివ్ గా చేయడానికి అదే కావాలి కదండి, ఎఫెక్టివ్నెస్ ఆఫ్ బిజినెస్, ఎక్స్ట్రా మైల్. ఈ రోజు మన ప్రోగ్రామ్ పేరు కూడా ఎక్స్ట్రా మైల్. ఎక్స్ట్రా మైల్ ఏంటి? ఎక్స్ట్రా మైల్ మన జీవితంలో మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, చాలు మన బంధువులు ఇంటికి వెళ్ళినప్పుడు 3 దోశలు తిన్న తర్వాత ఇంకో దోశ ఇస్తారు కదండి. దోశ బాగుంటే ఏం చేస్తామండి, ఆ దోశ కూడా వేసుకుంటాం. దట్స్ ఎన్ ఎక్స్ట్రా మైల్. అంటే ఇక్కడ నిండిన తర్వాత ఇంకొకటి. అర్థమవుతుందండి. మన జీవితంలో మనం ఎప్పుడు తృప్తి తప్పకుండా. నేను చెప్పాను, నేను స్టార్టింగ్లో చెప్పాను, నా గురించి చెప్పినప్పుడు నేను చెప్పాను సంతోషం అని చెప్పాను. ఇంకొక కాస్త సంతోషం ఎక్కువ ఉంటే ఏమన్నా తక్కువగా ఉంటుందా అండి? కావాలనుకుంటాం కదా మనందరూ జీవితంలో ఒక ఎక్స్ట్రా మైల్. ఆ ఎక్స్ట్రా మైల్ ఎలా సంపాదించవచ్చు అన్నది ఈరోజు మాట్లాడుతున్నాం. ఒకటి గుర్తించండి, ఈ లోకంలో చరిత్ర చదివేవారు 98% ఉంటే చరిత్ర రాసేవాళ్ళు 2% మాత్రమే ఉన్నారు. నేను మళ్ళా చెప్తాను, చరిత్ర చదివేవాళ్ళు 98% ఉంటే చరిత్ర చదివేవాళ్ళు 98% ఉంటే చరిత్ర రాసేవాళ్ళు లేకపోతే సృష్టించేవాళ్ళు 2% ఉన్నారు. ఇక్కడ కాంపిటీషన్ చాలా తక్కువ. మీరు ఎక్కడ ఉండాలని మీరు కోరుకుంటున్నారు ఈరోజు? 2%.
2% అదే కావాలి. ఆ 2% కోసం ఈరోజు మనం స్ట్రగ్లింగ్. ఆ ఎక్స్ట్రా మైల్ ఎలా సంపాదించుకోవచ్చు? తప్పకుండా సాధించగలమండి, తప్పకుండా సాధించగలం. ఆ 2% కోసం ఏంటి, ఎట్లా ఆ ఎక్స్ట్రా మైల్ ఎట్లా పరిగెట్టగలం? దీనికి కావాల్సింది ఏంటంటే మనలో చిన్న మార్పు. కిండల్ ద ఫైర్. ఆ ఫైర్ మనలో ఎక్కడి నుంచి వస్తుంది? ఉదయం లేవగానే వస్తుందా, మధ్యాహ్నం వస్తుందా, సాయంత్రం వస్తుందా? ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి ప్రైమ్ టైం అనేది ఉంటుందండి. ప్రతి వ్యక్తిలో ప్రైమ్ టైం. టీవీ వాళ్ళు చెప్తారు ప్రైమ్ టైం న్యూస్ అని, ఈవినింగ్ కదండి. సో మనకి కొంతమంది చెప్తారు తెల్లవారుజామునే నాకు టైం ప్రైమ్ టైం అంటారు, కొంతమంది అంటారు మధ్యాహ్నం, కొంతమంది అంటారు సాయంత్రం. మీ ప్రైమ్ టైం ఎక్కడుందో వెతకండి. వెతకడానికి ఏం చేయాలి తెలుసా? నేను ఒకటి చెప్తాను, మీ జీవితంలో మీరు సక్సెస్ సాధించాలంటే నిద్రపోండి. నేను చెప్పింది కరెక్టే, మీరు విన్నది కరెక్టే. నేనేం చెప్పానండి? సక్సెస్ సాధించాలంటే నిద్రపోమని చెప్పాను. ఇంకో డౌట్ వచ్చింది, నిద్రపోవటం ఏంటండి? కరెక్ట్, మీరు సరిగ్గా నిద్రపోవట్లేదండి. చెప్పమంటారా ఏంటో? మీ చేతిలో వచ్చిన డివైస్ ఉంటుంది కదండి, అది మిమ్మల్ని పడుకోనివ్వట్లా, అది మిమ్మల్ని పడుకోనివ్వట్లా. మీ జీవితంలో మీరు సక్సెస్ సాధించాలంటే, మీలో స్ట్రెస్ తగ్గాలంటే, మీలో ఒత్తిడి తగ్గాలంటే, మీలో ఆలోచనలు పెరగాలంటే, మీలో క్రియేటివిటీ పెరగాలంటే దాన్ని కొంచెం దూరం పెట్టండి. మన పిల్లలు చెప్తారు సెల్ పట్టుకోవద్దు, అమ్మ సెల్ పట్టుకోవద్దని. మనం చేసేది, నేను మీకు ఛాలెంజ్ ఇస్తున్నాను. మీరు ఎంతమంది బెడ్రూమ్ సెల్ లేకుండా వెళ్ళి పడుకోగలరు చెప్పండి? ఎవరైనా ఉన్నారా? రాత్రి పూటలు సెల్ ఫోన్ బెడ్రూమ్ తీసుకెళ్ళకుండా? ఒక అమ్మాయి చేస్తుందండి, ఇద్దరు ఎత్తారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. నేను ట్రై చేయలేదు. మీరు కూడా ఉన్నారా? ఏమండి ఇక్కడ మీకు ఏమైనా రెస్పాన్స్ ఉంటే తప్పకుండా చేయొద్దండి. ఏది ఇక్కడ తప్పలేదు. మనం నేర్చుకోవడానికి వచ్చాం, అందరూ నేర్చుకుంటున్నాం. మీ దగ్గర నేను నేర్చుకున్నా, నా దగ్గర మీరు నేర్చుకున్నా, మనందరూ కలిసి నేర్చుకోవడానికి వచ్చాం. దయచేసి మీరు మాట్లాడితేనే తెలుస్తుంది. నేను అడిగాను సెల్ ఫోన్ బెడ్రూమ్కి ఎంతమంది సెల్ ఫోన్ తీసుకెళ్ళకుండా వెళ్ళగలుగుతారు అంటే కొంతమంది చేస్తారు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, లేదని నేను అనలేదు. కానీ ఏంటంటే మనలో మళ్ళా ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అన్న చంపుకోండి. మనందరిలో ఉండే ఒక విషయం, మళ్ళీ వస్తాను సెల్ ఫోన్కి. మనలో ఇప్పుడు ఈ విషయాన్ని ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ మనందరిలో ఉంది. ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అన్న భయం. ఏమండి ఎవరన్నా మేడం, ఎవరైనా ఏమన్నా అనుకుంటారు ఏమో అన్న భయం. ఎవరేమనుకోరండి. ఎందుకు అనుకోరు తెలుసా అండి? వాళ్ళు చేయలేనప్పుడు మీరు చేస్తే మిమ్మల్ని అప్రిషియేట్ చేయవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది. కాబట్టి నిర్భయంగా ఎక్కడైనా ఎక్స్ప్రెస్ చేయండి. ఈరోజు మహిళలకు కావాల్సినది ఎక్స్ప్రెస్ యువర్సెల్ఫ్. మీరు చేయగలరు. ఓకే, నేను పడుకోమని చెప్పాను కదా, బాగా నిద్రపోమని. ఎందుకంటే ఈరోజు మనం జరిగేది ఏంటంటే సెల్ ఫోన్ ఎక్కువ వాడుతున్నాం. అందరూ చెప్పేది, నేను చెప్పేది ఆ కాన్సెప్ట్ మాట్లాడలేదు. మీ కళ్ళు పాడైపోతాయి నేను చెప్పను, అది మీ చాయిస్. కానీ మీ సమయాన్ని ఎలా ఫీల్ చేస్తున్నారు అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. బెడ్రూమ్ సెల్ ఫోన్ పట్టుకెళ్ళిన తర్వాత ఒక 5 నిమిషాలే కదా అని చెప్పి ఏం చేస్తారు? మీరు నెమ్మదిగా దాన్ని స్క్రాల్ చేస్తారు. ఒక 5 నిమిషాలు దాకా రాగానే పక్కన మళ్ళీ సజెషన్స్ వస్తాయి, లేకపోతే ఇంకో మెసేజ్ వస్తాయి. ఇట్లా ఏమవుతుందండి, మీరు పడుకోవడానికి ఈరోజు స్టాండర్డ్ టైం మనం పడుకునేది 11:30, 12 అయిపోయింది. దీనివల్ల ఏమవుతుంది, నెక్స్ట్ డే మనం లేవలేకపోతున్నాం, బద్ధకంగా లేస్తున్నాం, మనలో ఆలోచనలకి పదును పెట్టలేకపోతున్నాం. మన జీవితంలో మొదటి 5 నిమిషాలు మీకు తెలుసా విషయం, మీరు మీ జీవితాన్ని నిర్ణయించేది ఏం తెలుసా? మీరు సంతోషంగా ఉండాలా లేకపోతే దుఃఖంగా ఉండాలా అనేది నిర్ణయించేది మొదటి 5 నిమిషాలే. ఒక రోజులో మొదటి 5 నిమిషాలు మిమ్మల్ని డిసైడ్ చేస్తారు, సంతోషంగా ఉండాలా లేకపోతే బాధగా ఉండాలా అన్నది డిసైడ్ చేసేది మొదటి 5 నిమిషాలు. ఆ 5 నిమిషాల్లో కూడా మనం చేసేది ఏంటంటే, సెల్ ఫోన్ ఎందుకు తీసుకెళ్తున్నారు మీరు బెడ్రూమ్స్ కన్నా అడిగాను అనుకోండి, మనం ఏం చెప్తామంటే ఉదయం లేవడం కోసం. ఓకే బాగానే ఉంది, ఉదయం లేచారు, ఉదయం లేచిన తర్వాత ఫస్ట్ చూసే మెసేజ్ ఏంటంటే గుడ్ మార్నింగ్ మెసేజ్. తర్వాత చూసే మెసేజ్ ఏంటంటే హాయ్. తర్వాత చూసే మెసేజ్ ఏంటంటే మంచిదైతే పర్లేదు. మనకి పనికిరాని వార్తలు, మనకి బాధ కలిగించే వార్తలు, మనకి నెగిటివ్ ఎనర్జీని పంచే వార్తలు ఇవే చూస్తాం. సో నేను ఎందుకు ఈ విషయం చెప్పాను మిమ్మల్ని పడుకోండి అని చెప్తే, రెస్ట్ ఈస్ నీడెడ్. ఈ రెస్ట్కి మహిళలు చాలా మంది దూరం అవుతున్నారు.
ఏంటంటే మీరిచ్చే విషయం ఏంటంటే రోజంతా మేము అలసిపోతాం, కష్టపడి మా ప్రొఫెషనల్ జాబ్ లేకపోతే బిజినెస్ చేసిన తర్వాత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడం కోసం దీన్ని తీస్తున్నాం అంటారు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయితే పర్లేదు. ఆ ఉల్లాస ఉత్సాహం ఏమవుతుందంటే అది గంటలు చేస్తుంటే మీ స్ట్రెయిన్ ఒత్తిడికి లోనవుతున్నారు. స్టడీస్లో ప్రూవ్ అయిందండి. మీకు 20-20-20 రూల్ తెలుసా? ఓకే, దీన్ని పరిచయం చేస్తాను. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న రీసెర్చ్లో తేలింది ఏంటంటే 20-20 రూల్ చాలా ఇంపార్టెంట్. అంటే మనం 20 నిమిషాలు ఒక స్క్రీన్, ఒక ల్యాప్టాప్ అవ్వచ్చు లేకపోతే ఒక సెల్ ఫోన్ అవ్వచ్చు, 20 నిమిషాలు దాన్ని వాడినట్లయితే 20 ఫీట్ దూరం ఉన్న వస్తువుని 20 సెకండ్స్ చూడాలి. అర్థమవుతుందండి? 20 మినిట్స్ స్క్రీన్ చూసినట్లయితే సెల్ ఫోన్ కానీ ఏదైనా సరే, మీ పిల్లలు కూడా ఇదే నేర్పించండి. 20 ఫీట్ దూరం ఉండేది అయితే దాన్ని స్టాప్ చేసి 20 ఫీట్స్ దూరం ఉన్న వస్తువుని 20 సెకండ్స్ అయినా కనీసం చూడాలి. సో ఆ గ్యాప్ ఇవ్వాలి, అది చాలా ఇంపార్టెంట్. తర్వాత చూసినట్లయితే నేను పడుకోమని చెప్పాను, ఎందుకంటే బ్రష్ తీసుకోమని చెప్పడం కోసం. మన జీవితంలో ప్రణాళిక అవసరం. మీరు బిజినెస్ చేస్తున్నట్టు ప్రణాళిక, ప్లానింగ్. మనం చాలా మంది ఏం చేస్తాం అంటే ప్లానింగ్ ఎప్పుడు ఉంటుందంటే పక్క వాళ్ళు ఏదైనా బిజినెస్లో సక్సెస్ అవుతే మనం ఏం చేస్తాం, మనం కూడా అదే స్టార్ట్ చేస్తాం. మీలో ఇన్నోవేషన్ ఏముంది, మీలో ప్లానింగ్ ఏముంది? డిఫరెంట్గా ఎందుకు చేయకూడదు? మనం డిఫరెంట్గా చేయగలమా చేయలేమా? చేయగలం. కాకపోతే మన మళ్ళీ లాగేది ఏంటండి, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. మనం లాగుతూ ఉంటుంది. స్టార్ట్ చేస్తే ఫెయిల్ అయిపోతానేమో, ఓడిపోతానేమో, సక్సెస్ సాధించలేనేమో, విజయం సాధించలేనేమో. మనమంతా విజేతలమేండి. మిమ్మల్ని అడుగుతున్నాను, మీలో విజేతలు ఎంతమంది ఉన్నారు? ఒకసారి చేతగలరా? 2-3 అంతేనా? నేను ఎక్కడికో తీసుకెళ్ళాను మిమ్మల్ని. అయితే ఇంకా సాధించాల్సిన చాలా ఉన్నాయని ఎత్తట్లేదు. ఓకే ఓకే, ఇప్పటి వరకు అయితే ఓకే సార్. ఇప్పుడు విజేతలు ఎంతమంది ఒకసారి చేతులు చూద్దాం. అమ్మ చేయొద్దు, తప్పలేదు, ఫ్రీ, దీన్ని చార్జ్ చేయం మేము. సో ఎందుకు విజేతలు అని అడిగానంటే దీనికి ఒక చిన్న స్టోరీ, హిస్టరీ తీసుకెళ్తాను. మీ యొక్క స్టోరీ, మీ యొక్క అమ్మ కడుపు వరకు తీసుకెళ్ళిపోతున్నాను మిమ్మల్ని. ఎందుకంటే మన చిన్నప్పుడు నేర్చుకున్న ఒక పాఠం, యాక్చువల్గా బయాలజీ టీచర్ 10th లో నేర్పిన పాఠం. XYZ క్రోమోజోమ్లు ఉంటాయి, కలుస్తాయి. కలిసిన తర్వాత అమ్మ కడుపులో అండంగా, అందరూ తెలుసు మహిళలకి, అండంగా మారుతుంది. తర్వాత శిశువుగా బయటకు వస్తుంది, కేవని బయటకు వస్తారని. ఈ ప్రక్రియలో 4 ట్రిలియన్ అణువులు అమ్మ కడుపు నుంచి బయటకు వెళ్ళిపోతాయి. 4 ట్రిలియన్ అంటే 4 ట్రిలియన్ అంటే సంఖ్య ఏంటంటే 4 రాసిన 12 0, 4 రాసిన తర్వాత 12 0. అన్ని అణువులు బయటకు వెళ్ళిపోయినప్పుడు ఒకే ఒక అణువు ఏమందండి, నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను అంది. ఆ అణువు ఎవరండి? మీరు, నేను. నిక్కబడాలి. ఎందుకంటే మనం బాహుబలి సినిమా చూస్తూ దాంట్లో యుద్ధం చేయడానికి చిన్న చిన్న అణువులకి చూపించారు మనుషుల్ని. అలాంటి ఎన్నో అణువులతో పోరాటం చేసి మన విజయం సాధించి లోపలికి వచ్చిన వ్యక్తులు. సరే ఆలోచించండి, మీరు కూడా ఆ 4 ట్రిలియన్ అణువుల్లో బయటకు వెళ్ళిపోయి ఉంటే ఈరోజు మనం ఎవరు ఇక్కడ కూర్చోము, ఇంకో అణువు కూర్చోండేది. సో అంటే మన పోరాటం, మన జీవిత పోరాటం ఎక్కడ మొదలుపెట్టామండి? అమ్మ కడుపులో మొదలుపెట్టాం. కానీ లోపలికి వచ్చిన తర్వాత మనం వేసుకుంటాం ముద్రలు. ఏమైనా వేసుకుంటామండి? నేను పనికిరాను, నేను చేయలేను, నేను సక్సెస్ సాధించలేను, నేను నల్లగా ఉంటాను, పొట్టిగా ఉంటాను, సన్నంగా ఉంటాను, లావుగా ఉంటాను, గిరిజా చెప్తూ. ఇవన్నీ ఎవరు చెప్పారండి? మనం వేసుకునే ముద్రలు. కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఒక విషయం ఏం చెప్పమంటారా? మీరంతా చాలా అందంగా ఉన్నారు, నవ్వండి, అందంగా ఉన్నారు. సో మనకి ఏంటంటే ఈ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఎవరు ఇచ్చారు తెలుసా అంటే మనకి? ఎవరు ఇచ్చారంటారు? మన తల్లిదండ్రులే మనం ఇచ్చారు. ప్రేమతో ఇచ్చింది అది. రే నువ్వు అది ఎక్కక పడిపోతావు, దాని మీద నిల్చోకూడదు, ఆ గ్రిల్స్ ఎక్కకూడదు, అది ముట్టుకోకూడదు అనండి. వాళ్ళు ప్రేమతో ఇచ్చారు. వాళ్ళు మనకి ప్రేమతో ఇచ్చింది
నేను ఈరోజు చెప్తాను మీ పిల్లలకి ఇవ్వకండి అలాగే. వాళ్ళు చేయనివ్వండి, లెట్ దెమ్ ఎక్స్ప్లోర్, సాధించండి, వాళ్ళు సాధించినవ్వండి, వాళ్ళకి అవకాశం ఇవ్వండి. వాళ్ళేం పడిపోరు. అలా పడిపోతారంటే వాళ్ళకి ఇంకొక మార్గాన్ని చూపించండి. సో మనం ఏం చేస్తామంటే మనం వాళ్ళతో ఏంటంటే మనకి మన పేరెంట్స్ ఇచ్చే డిస్కరేజ్మెంట్స్ కాదు, ఎంకరేజ్మెంట్స్ కాకపోతే అది ప్రేమతో ఇచ్చింది. సో ఇలా మనలో ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనే కాన్సెప్ట్ మనలో డెవలప్ అయిపోయింది. ఇప్పటికైనా మనం మారచ్చు. నేను సాధించగలను ఏమిటి అప్పుడు గుర్తించండి. ఈ లోకంలో ఒక మనిషి హిమాలయ పర్వతాన్ని ఎక్కారనుకోండి, ఖచ్చితంగా మీరు కూడా ఎక్కగలరు. వాళ్ళకి మీకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే థాట్ ప్రాసెస్. తప్పకుండా ఎన్నోసార్లు మీరు చూస్తూ మహిళలు ఈరోజు ఏ రంగంలో లేదు. మీరు కేరళ రాష్ట్రం వెళ్తే మీరు మహిళలు ఏంటంటే కొబ్బరి చెట్టు కూడా ఎక్కుతారు. అది ఇన్నాళ్ళు అది మహిళలకి సాధ్యం కాదు అనుకునేవారు. ఖచ్చితంగా నేను చెప్తున్నా, అదే సాధ్యం కాదనుకునేవారు. చెట్టు ఎక్కగలవా అని అడిగేవారు. ఈరోజు ఎక్కుతున్నారు. ఎవ్రీవేర్ ఇట్స్ పాసిబుల్ అండ్ ఓన్లీ మన థాట్ ప్రాసెస్, మన ఆలోచనలో మార్పు వేస్తారు. నేను చేయగలను, నేను సాధించగలను అనేది ప్రణాళిక వేసుకోవాలండి. మన ప్రణాళిక, మనం బిజినెస్ లో డెవలప్ అవ్వాలంటే మన ప్రణాళిక, అవతల వాళ్ళకంటే మనం డిఫరెంట్ ఏం చేయగలం, మనం మార్పు తీసుకురాగలమా. అండ్ మీరు ఎవరైనా మీరు బజ్జీలు వేస్తుంటారు కదా, అట్లా గ్రేప్స్ తో బజ్జీ వేయచ్చండి. వేసారు కదా, వేయచ్చు. క్రియేటివిటీ ముందు ఎప్పుడైనా ఈ ఆలోచన వచ్చిందా? నేను చెప్పిన తర్వాత వచ్చింది. చేశారా? వెరీ గుడ్, కంగ్రాట్స్. స్ట్రాబెర్రీతో మా మిస్సెస్ దాన్ని ముందే కొట్టేస్తుంది. షీఈస్ రన్నింగ్ 3 యూట్యూబ్ ఛానల్స్ అండి, యాక్చువల్గా కుక్కరీ ఛానల్స్. నేను ఇలాంటి సజెషన్స్ ఇస్తుంటే ఆవిడ నన్ను ఇస్తూ ఉంటాను. స్ట్రాబెర్రీతో వేయచ్చా? జ్యూస్ చేశానండి మేడం. ఇదే చేశారా మీరు? జ్యూస్ చేసి నేను బజ్జీ అడుగుతున్నాను. ఆలోచన మేము అరటిపండుతో వేసాం. అది అందరూ వేస్తూ ఉంటారు. అరటిపండు ఓకే, ఇట్స్ రేటింగ్. నేను రా ఇది అనుకున్నాను. వెరీ గుడ్, దట్స్ ఎ క్రియేటివ్ ఐడియా. ఇంకా నేను సరదాగా ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఎందుకంటే చూసారా మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ డిఫరెంట్. నేను చెప్పే మ్యాజిక్ ఆఫ్ థింకింగ్. సో ఆమె బనానా అని చెప్పగా నేను ఏమనుకున్నాను, నేను రా అనుకున్నాను. ఇట్స్ బనానా, ఇట్స్ డిఫరెంట్ థింగ్. నేను స్ట్రాబెరీ అడగగా మీ అందరిలో ఉండే ఆలోచన ఏంటి? ఆ స్వీట్ కదా. అట్లాగని రాజమండ్రిలో ఒక బండి ఉంటుంది, రైట్? రాజమండ్రిలో ఒక బండి ఉంటుంది. దాని గురించి నేను ఇంగ్లీష్ పేపర్లోనే చదివాను ఆర్టికల్. అర్థమవుతుందండి. రకరకాల ప్రయోగాలు చేసిన తర్వాత ఆ బిజినెస్ ఎలా చేస్తాడు అన్నది మీడియా యూజ్ చేస్తున్నాడు. ఏ రోజు ఏం చేస్తున్నాడు అన్నది ఒక సోషల్ మీడియా గ్రూప్ పెట్టుకున్నాడు, వాట్సాప్ గ్రూప్. దాంట్లో ఫార్వర్డ్ చేయడం మొదలుపెట్టాడు. ఇస్ ఇట్ నాట్? సో అంటే మనం రెగ్యులర్ గా చేసే దాన్ని డిఫరెంట్ గా ఎందుకు ఆలోచించకూడదు. సో ఇక్కడ కూడా ఏంటంటే నేను చెప్పగానే స్ట్రాబెరీ అనగా మీ మైండ్ లో ఏమొచ్చింది చెప్పండి. ఫస్ట్ థింగ్ ఇస్ స్వీట్ కదా, బాగుంటుందా? నీకు కూడా అలా అనిపించింది, రైట్? బాగుంటుందా? ఏమండి సినిమాలో డైలాగ్ నాకు బాగా గుర్తొస్తుంది. హీరోయిన్ చెప్తాది, కాఫీ తాగి చూడు, తాగితే కదా తెలిసేది. ఇట్ నాట్? ఈ డైలాగ్ మీకు గుర్తుండాలి, చాలా ఫేమస్ డైలాగ్. కాఫీ తాగితే కదా తెలిసేది, అంతే కదా అండి? తాగకుండా ఏమంటే పోతే పోయింది ఏముంటుందని కాస్త పిండి, కొన్ని స్ట్రాబెరీస్, అంతే కదా? ఎందుకు ప్రయోగం చేయకూడదు? మారండి, మీ ఆలోచన విధానంలో మార్పు తీసుకురండి. యు కెన్ మేక్ మిరాకిల్స్. దిస్ ఇస్ కాల్డ్ ప్లానింగ్. డిఫరెంట్ పర్సెప్షన్తో చూడండి. సక్సెస్ అనేది అందరికీ ఈక్వల్ అనేది. ఎవరో సక్సెస్ సాధించారు, బిజినెస్ చేశారు అంటే ఇక్కడ చెప్పుల షాప్ పెడితే ఎదురుగుంటా చెప్పుల షాప్, అక్కడ శారీ సెంటర్ పెడితే ఎదురుగుంటా శారీ సెంటర్. మన వాళ్ళు చేసే బిజినెస్ అన్ని ఇంట్లో చేసేది ఏంటంటే ఇక్కడ చీరలు అమ్మబడండి. అందరూ అయ్యే చేయకండి, డిఫరెంట్గా ఏం చేయగలం, ఒకవేళ అమ్మితే డిఫరెంట్గా దాన్ని ఎట్లా మార్కెట్ చేయగలం అన్నది ఆలోచించండి. స్టార్ట్ చేయడం దాన్ని డిసప్పాయింట్ అయిపోతుంది. ఒక్కసారి ఫెయిల్యూర్ అయ్యారనుకోండి, మీ జీవితాంతం ఏమనుకుంటారు, ఇంక నేను సక్సెస్ సాధించలేను. ముందు వేసుకుంటారు ఐడియా, ముందే తెచ్చుకుంటారు, నేను సాధించలేను, నా వల్ల కుదరదు అని.
మీ మహిళలు మీరు గుత్తి వంకాయ కూర వండిన ఫస్ట్ రోజు గుర్తు తెచ్చుకోండి. బాగా చేశారంటారా? మీరు ఫస్ట్ డే సరదాగా గుత్తి వంకాయ నాకు చాలా ఇష్టం, అది కదా చెప్తున్నా. గుత్తి వంకాయ కూర ఫస్ట్ డే చేసిన రోజు ఊహించుకొని బాగా వచ్చింది ఉంటారు. ఫెయిల్యూర్ ఉండొచ్చు కానీ సాటిస్ఫై అయిపోతాం ఫస్ట్ టైం కాబట్టి. సెకండ్ టైం మనం చేసిన వంట ఎప్పటికైనా మనకు నచ్చుద్ది. అలా సెకండ్ టైం దాన్ని ఇంప్రూవ్మెంట్ కోసం ఆలోచించి మనం చేసేది ఎప్పుడు నడుస్తుంది. నేను చెప్పేది ఆ రియల్గా అది మీరు ఇంప్రెస్ అవ్వారో లేదన్నది చెప్పండి. హ్యావ్ ఏ పర్ఫెక్ట్ ఫీడ్బ్యాక్, మీ గురించి మీరు ఫీడ్బ్యాక్ తీసుకోండి. కానీ మీరు చేయడం మానేశారా అండి? లేదు, చేసుకుంటూ తర్వాత అంటే ఇంకా బెటర్ గా చేయొచ్చు అనేది ట్రై చేస్తాం. ఆల్రైట్, థ్యాంక్ యూ. ఇంకా బెటర్గా ఎలా చేయొచ్చు? బెటర్ వర్షన్ ఆఫ్ యూ 2.0. ఇస్ ఇట్ నాట్? అంటే మనం మోడిఫై చేసుకోగలం అన్నమాట. మనలో లెర్నింగ్ స్కిల్స్ ఉంది, మనం మారగలం. నేను ఇంకో ప్రశ్న అడుగుతాను సరదాగా. మీలో ఎంత మందికి సైకిల్ తొక్కడం రాదు? నా ప్రశ్న జాగ్రత్తమేనండి. మీలో ఎంతో మందికి సైకిల్ తొక్కడం రాదు? చేతులు ఎత్తండి. అందరూ తొక్కుతారని నా ఉద్దేశం. మీరు అందరూ సైకిల్ తొక్కుతారండి? తొక్కడం రాని వాళ్ళ గురించి అడిగాను. అందరూ తొక్కుతారు. ఇస్ ఇట్ నాట్? అందరూ నో, కొంచెం ఓకే. మీరు సైకిల్ నేర్చుకునే క్రమంలో మీరు కింద పడ్డారా లేదా? చాలా సార్. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీ బాల్యానికి వెళ్ళండి సరదాగా. పడ్డారా లేదా? చాలా సార్. దెబ్బలు తగిలే లేదా? చాలా దెబ్బలు తగిలాయి. ఇక్కడ ఉంటాయండి, ఇక్కడ ఉంటాయి 4. ఓకే, అప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి. ఏం చెప్పండి, నిజం చెప్పాలి. బాల్యం వెళ్ళిపోదాం. దెబ్బలు మీరు రక్తం వస్తుంది, ఏం చేస్తారు చెప్పండి. ఏడ్చేవాళ్ళం కాదు, తర్వాత మామూలుగా మళ్ళీ సైకిల్ ఏడ్చిందో దానికి ప్రయోగం చేస్తూ ఉంటాం. ఏడిస్తే మళ్ళీ ఎక్కడ వద్దంటారని చెప్పకుండా ఏడిస్తే ఎక్కడ వద్దంటారని చెప్పి ఏం చేస్తారు మీరు? అవి కవర్ చేసి ఎలా కవర్ చేసేవారు? అది కావాలి. వేసుకుని అబ్బాయి నొప్పి లేదు అసలు బయట కనిపిస్తే ఏం చేస్తాం? ఇంట్లో తెలియకుండా నొప్పి ఏం లేదు, మామూలుగానే ఉంది. ఏమనుకోవద్దు. ఎలా వస్తారు ఇప్పుడు చీ మనకి అప్పుడు చేసిన చీ కాదు. లేకపోతే ఇంకా వైద్యం ఏంటంటే మట్టి తీసుకొని శుభ్రంగా రాసేవాళ్ళు. వాళ్ళకి అబ్బాయి ఇంట్లో తెలియకూడదు. అవునా కదా? ఇక్కడ నేను అడిగేది ఏంటంటే, ఎందుకు ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను అంటే, ఈ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నానంటే, దెబ్బలు తగిలినప్పుడు కూడా మనం ఆ పని చేసాం. ఎందుకు చేసామండి? చెయ్యాలనుకున్నాం కనుక. దట్స్ ఇట్. ఇంకా బాగా ఆన్సర్స్ ఇస్తున్నారు, మంచిగా చూస్తున్నాం. ఇంకా ఎందుకు చేశారు? అందరూ తొక్కుతున్నారు, నేను కూడా తొక్కాలి అని. చాలా ఇంపార్టెంట్. అందరూ తొక్కుతారు, నేను ఎందుకు తొక్కకూడదు? దట్స్ ఇట్. ఇంకా ఫ్యూచర్ లో దాని వల్ల ఉపయోగం ఉందని. రైట్ అండి, ఫ్యూచర్ లో దాని వల్ల ఉపయోగం ఉంది. రైట్. దాని వల్ల ఏమైంది? బైక్ వచ్చింది, కార్ వచ్చింది, దాని వచ్చింది. ఓకే, ఇంకా ఉన్నాయా? బ్యాలెన్సింగ్ తొక్కడం ఎంజాయ్ చేయాలండి. థ్యాంక్స్ ఫర్ ద కన్ఫ్యూజన్. తొక్కడం ఎంజాయ్ చేయాలండి. ఓకే, వెరీ గుడ్. ఇంకా టైం సేవ్ చేసుకొచ్చానండి. ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం నడిచి వెళ్ళడం కన్నా సైకిల్ నడిచి వెళ్ళడం కన్నా సైకిల్ వెళ్తే ఇంకా బెటర్. వెరీ గుడ్. ఇంకా జెసి క్వీన్స్, ఎక్సలెంట్, మంచి గ్రూప్. ఇంకా మాట్లాడండి. మనం భయపడితే మన అడతారు, మన తమ్ముళ్ళు చెల్లెలు కూడా భయపడతారు. రైట్, సెట్టింగ్ an example, రోల్ మోడల్. వెరీ గుడ్. ఓకే, బాగానే ఉంది. అక్కడ వరకు ఒక పాయింట్ అండి. సో అంటే నేర్చుకోవాలనే మనలో తపన. అంటే నేను దీనివల్ల మీకు ఏం నేర్పించానంటే, మీలో లెర్నింగ్ స్కిల్స్ ఉన్నాయి కదండి. మీలో లెర్నింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఈ రోజు ఆ స్కిల్స్ ఉన్నాయండి? ఉన్నాయా? ఉంటే వెరీ గుడ్. లేకపోతే ఖచ్చితంగా ఈ సైకిల్ ఎగ్జాంపుల్ ఎప్పుడు జీవితంలో పెట్టుకోండి. దీనికన్నా మంచి ఉదాహరణ ఇవ్వలేను. నేను చెప్పింది అర్థమవుతుంది. ఆ స్కిల్ ఉంటే బెటర్. ఇక్కడ ఇంకో విషయం, మీరు తొక్కిన సైకిల్ ఎవరిదండి? రైట్. ఇప్పుడైతే పిల్లలకు కొనిస్తున్నాం రకరకాల సైకిల్, దానికి ఏమో ఎక్స్టెండర్స్, సపోర్టర్స్, అది వేరే సంగతి. మీ గురించి చెప్తాను. అది కూడా అది కరెక్ట్ పాయింట్.
అది కూడా మీ ఏజ్లో నేను అడుగుతున్నాను. ఆ సైకిల్ మీది కాదు అంటే నేను దేనికి చెప్తున్నాను, వనరులు మనకి కావు, వనరులు లేవు, అయినప్పటికీ ఏం చేస్తాము, అద్దెకి తెచ్చుకోవడం, తాతయ్య గారితో పెద్దనాన్న గారితో లేకపోతే పక్కింటి వాళ్ళతో చెల్లితో అనేది వాడితో ఒక్క రౌండ్ అని నేర్చుకున్న సైకిల్. అవునండి, అంటే వనరు లేనప్పుడు కూడా మనం ఏం చేసామంటే దాన్ని సద్వినియోగపరుచుకున్నాం ఉన్న సమయం. సో వనరు ఆ క్వాలిటీ కూడా ఉంది. ఈరోజు వనరులకి ఏమన్నా మీకు లోటా అండి? పుష్కలంగా వనరులు ఉన్నాయి, అయినప్పుడు కూడా మనకు కొన్ని సందర్భంలో మన ప్రణాళిక లేకపోవడం వల్ల మనం తప్పటడుగులు వేస్తూ ఉంటాం. సో స్ట్రైక్ ద ఐరన్ వెన్ ఇట్ ఈస్ హాట్. వేడిగా ఉన్నప్పుడే ఏం చేయాలి, ఆ ఐరన్ బీట్ చేస్తూ ఉంటాడు బ్లాక్ స్మిత్. ఎందుకంటే దానికి ఒక షేప్ తీసుకురావడం కోసం. మనకు అవకాశం ఉన్నప్పుడు, మనకు అవకాశం ఎప్పుడు ఉంది అన్నప్పుడు మన ప్రణాళిక వేసుకోవాలి, మన అద్భుతమైన ప్రణాళిక. మీకు ఒక 3 చేపల కథ మీకు తెలుసా తెలియదా? నేను సరదాగా ఇస్తాను. 3 చేపలు ఉన్నాయి, వైజీ, గ్లోజీ అండ్ లేజీ. చేపల పేర్లు ఏంటండి? వైజీ, గ్లోజీ అండ్ లేజీ. 3 చేపలు. ఈ 3 చేపలు కాస్త సరదాగా మీతో షేర్ చేయబోతున్నాను. కొన్ని చెరువులు దగ్గరలో ఉన్నాయండి. ఈ చెరువుల్లో ఏంటంటే చేపలు పుష్కలంగా ఉన్నాయి. పుష్కలంగా ఉండటంతో ఏమైందంటే ఒకరోజు ఒక జాలర్ వచ్చి అన్నాడు, ఈ చెరువులో బాగా పుష్కలంగా చేపలు ఉన్నాయి, రేపు నేను వల వేసి ఈ చేపలు పట్టుకుంటా అన్నాడు. సో ఈ చేపలన్నీ విన్నాయి. దాంట్లో వైసీ అనే చేప ఏం చేసిందంటే ఒక మీటింగ్ పెట్టింది, మనలా జేసీ మీటింగ్ కూడా పెట్టింది అనమాట. పెట్టి ఏం చేసిందంటే రేపు జాలర్ వచ్చి పట్టుకోబోతున్నాడు మనందరినీ, మనం ఈ రోజు ఇక్కడి నుంచి బయలుదేరిపోతాం, పయనిద్దామని. వైజీ ఇంత ప్రసన్నం చేసినప్పుడు కూడా మిగతా చేపలు ఏమన్నాయంటే సమయం రాణి చూద్దామని. వైజీ ఏం చేసిన రాత్రి ఏం చేసినట్టు ఒక పెద్ద జంప్ చేసి నెక్స్ట్ చెరువులోకి జంప్ చేసి బతికిపోయింది. కానీ గ్లోజీ అనే చేప ఏం చేసిందంటే జాలర్ పట్టించుకున్నాడు, అయిపోయింది, దొరికిపోతే ఏం చేసింది, చచ్చిపోయినట్టు నటించింది. చచ్చిపోయినట్టు నటించడం వల్ల జాలర్ ఏమనుకున్నాడు, చచ్చిపోయిన చేపకు వాల్యూ ఉంటుంది కాబట్టి అది చేశాడు, దాన్ని తీసి మళ్ళా పాడేశాడు. కానీ లేజీ అనే చేప ఏం చేసిందంటే ఏ విధమైన ప్రయత్నం చేయలేదు కాబట్టి దొరికిపోయి ఏమైందంటే చక్కగా దాన్ని మార్కెట్లో అమ్మడం, కొనడం అన్నీ అయిపోయింది. ఈ కథ మన జీవితంలో ఎక్కడైనా అప్లై అవుతుందని ఒక్కసారి ఆలోచించండి. నీ క్యారెక్టర్ ఏంటి? గ్లోజియా, వైజియా, లేజియా? సందర్భానుసారంగా నిర్ణయం తీసుకుంటాం మేడం. సందర్భానికి అనుసారంగా రైట్. సందర్భానికి కాదు ఆన్సర్. సందర్భానికి అనుకూలంగా మనం 3 పాత్రలు పోషిస్తూ ఉంటాం. సందర్భం, మనం ఒక బిజినెస్ చేసేటప్పుడు ఈ 3 పాత్రలు పోషిస్తూ ఉంటాం. కానీ నేను చెప్పేది లేజీ అనే క్యారెక్టర్ చాలా డేంజరస్. ఒక్కసారి ఆలోచిద్దాం, ఏ క్యారెక్టర్ ఎక్కువ పోషిస్తాం? లేజీ పక్కన పెట్టి మధ్యస్థంగా ఉండేది. రైట్. గ్లాసీ మనం ఎప్పుడు అంతే, ఆ సమయంలో సెట్ చేస్తాం. కర్రీ లేకపోతే ఏం చేస్తాం, ఈజీ కర్రీస్ చేస్తుంటారు కదా, అంటే గ్లాసీ క్యారెక్టర్, అంతే కదా మేడం? అదే కదా గ్లాసీ. మనం ఎక్కువగా గ్లాసీ క్యారెక్టర్లోనే ఉంటాం. నేను చెప్పేది అక్కడి నుంచి లేజీలోకి వెళ్ళాలి, కానీ గ్లాసీ నుంచి వైజీలోకి జంప్ చేయగలరా? చేయొచ్చు. దానికి ఏం కావాలి? ప్లాన్ ఆఫ్ యాక్షన్. మన దగ్గర ఎప్పుడు ప్రణాళికలు ఉండాలని, మనం లక్ష్యం వైపు పయనించాలి. మనకంటూ ఒక లక్ష్యం వేసుకున్నారా లేదా అన్నది ఇంపార్టెంట్. మనం చాలా పెద్ద ప్రోగ్రామ్ గోల్ సెట్టింగ్ అని చెప్తూ ఉంటాం. మీకు తెలుసు కదా, ఈ గోల్ సెట్టింగ్ అనేది చాలా జీవితంలో ఇంపార్టెంట్. మీకు తెలిసిన ఒక స్టోరీలో తీసుకెళ్తాను గోల్ సెట్టింగ్ గురించి మాట్లాడేటప్పుడు. మీకు తెలుసు కదా 100 మంది పాండవులు, 5 కౌరవుల స్టోరీ తెలుసు కదా మీకు? థ్యాంక్ యూ మేడం. ఏంటండి ఏమంటున్నారు?
ఏదో తేడా విందాం అనుకున్నా ఇదంతా. తేడా ఉందా అంటున్నారు. ఏమో తెలియలేదు. మరి అదే ట్రైనింగ్ అంటే. సో 100 మంది పాండవులు 5 కౌరవులు. దట్ ఈస్ ద స్టోరీ. ఐదుగురు పంచ పాండవులు, 5 కౌరవులు 100. ప్లీజ్ అటెన్షన్. ఓకే, వీళ్ళకి ఒక గురువు గారు ఉండేవారు. ఆయన పేరేంటండి? ద్రోణాచార్య. సో వీళ్ళందరినీ తీసుకెళ్ళి లక్ష్యం గురించి మాట్లాడుతున్నాను. తీసుకెళ్ళి ఒక చెరువు దగ్గర తీసుకెళ్ళి నిల్చోబెట్టి, శిష్యులారా మీకేం కనిపిస్తుంది అని అంటే, వాడు ఒకడు అన్నాడు చెట్టు కనిపిస్తుంది, ఒకడు అన్నాడు పుట్ట కనిపిస్తుంది, చెరువు చివరిన మహిళలు కనిపిస్తాను కూడా అన్నారు. అంటే మగవాళ్ళు కదా వీళ్ళంతా, నేచర్ అంతే కదా. సో ఇంకేం కనిపిస్తుంది అడిగారు. ఒకడు అన్నాడు నెస్ట్ కనిపిస్తుంది అన్నాడు, ఇంకోటి నెస్ట్ లో బర్డ్స్ కనిపిస్తున్నాయి అన్నాడు. అర్జునుడు పిలిచి అడిగాడు నీకేం కనిపిస్తుంది ఆయన అని అడిగితే, పక్షి కంటి గుడ్డు మాత్రమే కనిపిస్తుంది పట్టమన్నాడు. సో ఇది లక్ష్యం, అంత షార్ప్ గా ఉండాలి లక్ష్యం. మనం బిజినెస్ చేసేటప్పుడు మన లక్ష్యం అంత షార్ప్ గా ఉండాలి. మన లక్ష్యాలు అంత షార్ప్ గా ఉన్నాయన్నది ఒకసారి ఇక్కడ ఆలోచించి. 2 బోట్ల మీద ప్రయాణం చేస్తే ఫ్లాట్. మన లక్ష్యాలకి మనం దగ్గరలో ఉండాలి. నాకు ఒక సినిమా గుర్తొస్తుంది లక్ష్యం గురించి అడిగినప్పుడు. ప్రకాష్ రాజ్ కూర్చొని ఉంటాడు, మన వెంకటేష్ సెకండ్స్ వెళ్ళి వస్తూ ఉంటాడు. మీకు సినిమా అర్థమైపోయింది, సిచ్యువేషన్ అర్థమైంది. అడుగుతాడు, మరి నీ లక్ష్యం ఏంట్రా జీవితంలో అని అడిగితే, ఐఏఎస్ లాంటివి కాకుండా. అవునండి అవునండి. సో మన లక్ష్యాలు కూడా అలా ఉన్నాయన్నది ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఆలోచించండి. నేను చెప్తున్నా లక్ష్యం పక్కాగా పెట్టుకోండి. ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది అంటే మనం ఎక్కడ ల్యాండ్ అవ్వాలి. ఇప్పుడు మీరు బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అని చెప్పారు, మీరు బిజినెస్ చేయాలనుకున్నారు, చేస్తున్నారు. మన ఎక్స్ట్రా మైల్ వెళ్ళాలంటే ఏంటి? లక్ష్యాన్ని మనం సూటిగా పెట్టుకోవాలి. ఈ రోజు ఒక ప్రోడక్ట్ అమ్మటం, రేపు ఇంకో ప్రోడక్ట్ అమ్మటం, అక్కడ లాభం వచ్చిందంటే అక్కడికి వెళ్ళడం కాదు. ఉన్నది ఎలా ప్రమోట్ చేయొచ్చు మనం. నేను చెప్పాను, బజ్జీలు అమ్మేవాడి స్ట్రాటజీ చెప్పాను. సో ఈరోజు ఈ బజ్జీ ఫెయిల్ అవుతే నెక్స్ట్ డే ఆ బిజినెస్ వదిలేసి వెళ్ళిపోవడం కాదు. వాట్ నెక్స్ట్, దాన్ని ఇంకెట్లా ప్రమోట్ చేయొచ్చు అన్నది ఇంపార్టెంట్. ప్లాన్. సో మీరు అడగొచ్చు